ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ తరహాలో ఏడాది ముందే తమ అభ్యర్థులను ప్రకటిస్తామన్న టీడీపీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్ మే నెలలోనే అభ్యర్థుల ప్రకటన అంటూ హడావిడి మొదలుపెట్టింది. మరి టీడీపీ లిస్ట్ ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఉత్తరప్రదేశ్లో ములాయం ఫార్ములా విజయవంతమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ దూసుకెళ్లింది. అఖిలేష్ను ముఖ్యమంత్రిని చేసింది. ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రజలకు దగ్గరయ్యేందుకు వారికి సమయం దొరుకుతుంది. అందుకే యూపీలో సమాజ్వాదీ బాటలోనే ఏపీలో ఎన్నికలకు ఏడాది ముందే తాము కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు అన్నారు. అయితే టీడీపీలో ఆ సీన్ కనిపించడం లేదు. అసలు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ అధినేత దగ్గర నుంచి ఇంతవరకు ఎటువంటి సూచనలు నేతలకు రాలేదు. చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్రలో ఉండి అక్కడికక్కడ అభ్యర్థులను ప్రకటించడం మినహా టీడీపీ లిస్ట్ ఇంకా రెడీ కాలేదు. అభ్యర్థుల జాబితాను ఇప్పట్లో ప్రకటించే అవకాశం కూడా లేదని అంటున్నారు. మరోవైపు వచ్చే నెలలోనే తమ అభ్యర్థుల ప్రకటన అంటున్నారు కేసీఆర్. దీంతో గోడ మీద పిల్లుల్లా ఉన్న కొంతమంది టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. ఇక్కడ సీట్ వస్తుందో లేదో తెలియదు, అక్కడ ఆఫర్ క్లోజ్ అవుతుందేమోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. టీడీపీ నేతలు మాత్రం లిస్టు లేటు కావడానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. ఎంత తొందరగా ప్రకటిస్తామని కాదు, ఎంత మంచి అభ్యర్థులు ప్రకటిస్తున్నాం, వాళ్ళు గెలిచే అవకాశాలను ఎట్లా మనం మెరుగుపరుచుకోవాలి అనేది ముఖ్యం. కాబట్టి ఎవరో ప్రకటిస్తున్నారు, వాళ్ళు మాకు ఆ మార్గదర్శకులు కాదు కదా. మేము తప్పకుండా అనుకున్నట్టుగానే మేము చెప్పినటువంటి మాట కట్టుబడి ఉంటాం. తప్పకుండా సమర్థుల్ని లేకపోతే ప్రజలతో సంబంధం బాగా ఉన్న వాళ్ళని, గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళని, లాయల్టీ ఉన్న వాళ్ళని తీసి తప్పకుండా మేము అనుకున్న వాగ్దానాల ప్రకారమే ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావటానికి టీడీపీ నేతలు అనేక కారణాలు చెబుతున్నారు. చంద్రబాబు అనేక డిక్లరేషన్లను ప్రకటించారు. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువత, మహిళా కోటాలున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో 100 మంది బీసీలకు టికెట్లు ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారు. అది కూడా గెలిచే అభ్యర్థులను వడపోయాలి. ఈ ఆలస్యం వల్ల కొంతమంది నేతలు వేరే పార్టీల్లో సీట్లు వెతుక్కునే ప్రమాదం ఉంది. టీడీపీ డిక్లరేషన్ కు అనుగుణంగా అభ్యర్థుల జాబితా తయారు చేయాల్సి ఉంది. అందుకే టీడీపీ లిస్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏది ఏమైనా లేటుగా ఇచ్చినా లేటెస్ట్ గా లిస్టు విడుదల చేస్తామంటున్నారు తెలుగుదేశం నేతలు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే మార్గమే లేదా? స్మగ్లర్లను కట్టడి చేయడం సర్కార్కు సాధ్యం కాదా? ఓవైపు పోలీసులు, మరోవైపు ఫారెస్ట్ సిబ్బంది రౌండ్ ద క్లాక్ నిఘా పెట్టినా ఎర్రచందనం స్మగ్లింగ్ జోరెందుకు తగ్గడం లేదు? రిస్క్ అని తెలిసిన కల్ప మాఫియా ఏ అపరాత్రో ఏ అడ్డదారుల్లోనూ ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేయడానికి ఎందుకు తెగిస్తోంది? కారణం డిమాండ్. స్మగ్లింగ్ కళ్ళం పడాలంటే దానికి సప్లై ఒక్కటే సరైన మార్గం అంటున్నారు అధికారులు. విదేశాల్లో మన ఎర్రచందనం దొంగలకు భలే డిమాండ్ ఉంది. నాణ్యమైన కలప కావడంతో అంతర్జాతీయ మార్కెట్ రెడ్ శాండిల్ మాఫియాకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇంకేం, ఈ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది బడాబాబులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలప మాఫియాతో అంటకాగుతున్నారనేది జగమెరిగిన విమర్శ. మరి ఈ అక్రమాలకు అంతే లేదా? ఎర్రచందనం స్మగ్లింగ్ పై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసిన క్రమంలో నేషనల్ స్ట్రాటజీ అండ్ వర్కింగ్ స్కీమ్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ రెడ్ శాండర్స్ కమిటీ తిరుపతిలో భేటీ అయింది. బెంగళూరు ఐడబ్ల్యూఎస్టీ డైరెక్టర్ జోషి చైర్మన్ గా ఏర్పాటైన ఈ సమావేశంలో ఆంధ్ర, తమిళనాడు ఫారెస్ట్ అధికారులు, ఎర్రచందనం ట్రేడర్లు, వాడకందారులు పాల్గొన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడం ఎలా అనే అంశంపై మేథోమథనం చేశారు. స్మగ్లర్లకు చెక్ పెట్టడానికి చేపట్టిన చర్యలేవి సంపూర్ణ ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక కోణంలో నరుకు రావడం ఒకటే సరైన పరిష్కారమని తేల్చారు. ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం స్మగ్లర్లకు గొడ్డలి పెట్టని డిసైడ్ అయ్యారు. అదే డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ కు తగ్గట్టుగా ఫ్రీ ట్రేడింగ్ ద్వారా ఎర్రచందనాన్ని సప్లై చేయడం ద్వారా స్మగ్లింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం సాధ్యమవుతుందన్నారు. డిమాండ్ ఏదైతే ఇంటర్నేషనల్ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని మనం లీగల్గా ఆ డిమాండ్ని మీట్ చేస్తే ఇంకా వాళ్ళు వేరే దొంగ మార్గాలు చూసుకునే అవసరం లేదు వాళ్ళకి.
నేషనల్ మేనేజ్మెంట్ ప్లాన్ రెడ్ శాండర్కి తయారు చేయటం అనేది. నేషనల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా దేశం మొత్తానికి సజెస్ట్ చేసేటువంటిది ఇది. దీనిలో అడ్మినిస్ట్రేటివ్, పాలసీ, లీగల్ మ్యాటర్స్ ప్లస్ ఎకనామిక్, ఎకలాజికల్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ప్లస్ ఎక్స్టెన్షన్ ఇష్యూస్, బయట ఫారెస్ట్ బయట దాన్ని పెంచి అభివృద్ధి చేయడానికి, దానికి తగినటువంటి క్వాలిటీ మెటీరియల్ తయారు చేసి ఇవ్వడానికి, దీన్ని ప్రైవేట్ సెక్టర్లో, ఫార్మర్ సెక్టర్లో దీన్ని ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ యాక్టివిటీగా తీసుకురావడానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ ఇది. స్మగ్లింగ్ జోరు చూస్తుంటే ఎర్రచందనం చెట్లే కాదు అడవులు కూడా అంతరించిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం అంత సీన్ లేదంటున్నారు. ఎర్రచందనం కనుమరుగవుతోందనే కలవరం అక్కర్లేదని భరోసా ఇచ్చారు. శాండర్స్ అంతరించిపోతుంది, ఇంక కొన్నేళ్ళు పోతే ఇంకా మనకు కనపడదనే ప్రమాదం అయితే లేదు. బట్ అయితే వాస్తవం ఏంటంటే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండి స్మగ్లింగ్ అవుతుంది కాబట్టి స్మగ్లర్ ఎప్పుడూ కూడా ఉన్న వాటిలో పెద్ద చెట్లని, మంచి చెట్లని ఏరుకొని తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నం చేసినా కూడా కొంత రిమూవల్ ఇల్లీగల్గా జరుగుతుంది. దానివల్ల క్రాప్ కాస్త క్వాలిటీ పడిపోతుంది. రీజనరేషన్ పార్ట్ కొత్త మొక్కలు పెరగటం దానికి ఏం ఇబ్బంది లేదు, రీజనరేషన్ అంతా బాగుంది. ఏదో కొద్ది కాలంలో అంతరించిపోయే ప్రమాదం అయితే లేదు. ఎర్రచందనానికి విదేశాల్లోనే కాదు దేశీయంగా కూడా డిమాండ్ పెరుగుతోంది. కొన్ని రియల్ వెంచర్లు ప్లాట్ కొంటే ఎర్రచందనం ప్లాంట్స్ ఫ్రీ అని దందా చేస్తున్నారు. అయితే కస్టమర్లే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ మొక్కలు చెట్లయ్యాక ఫారెస్ట్ వాళ్ళతో ఎన్ని చిక్కులు వస్తాయో అన్నది వాళ్ళ సందేహం. ఇలాంటి సందేహాలే స్మగ్లింగ్ అరికట్టాలనే యాక్షన్ ప్లాన్కు కొత్త ఐడియాలను ఇస్తున్నాయి. రైతులు, ప్రజలు ఎర్రచందనం చెట్లను పెంచేలా ప్రోత్సహించడం సహా నిబంధనల్ని సడలించి ఫ్రీ ట్రేడింగ్ అవకాశం కల్పించడం ద్వారా అపోహల్ని తొలగించడమే కాదు స్మగ్లింగ్ మాఫియాకు కళ్ళెం వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే సైటస్ కింద అంది ఇది పెట్టి మోర్ రిస్ట్రిక్షన్స్ పెట్టి దీనికి లేని అట్రాక్షన్స్ ఇస్తున్నాం. సో ఫ్రీగా వదిలేస్తే ఇప్పుడు రైతులు కూడా ఫార్మర్ ఉన్నాడు, ఫార్మరు ఆయన పొలంలో పెంచుకున్నది కానీ పొలం గట్టుల్లో పెరిగింది కానీ ఫ్రీగా ఆయనంతకు ఆయన అమ్ముకోగలిగితే, ఇప్పుడు ఎవరో ట్రేడర్ పోయి, ఎందుకంటే ప్రాసెస్ స్ట్రిక్ట్ చేశారు అంటే ఫ్రీ పర్మిషన్ ఇవ్వట్లేదు, అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్లో ఒకసారి ఒక పట్టా ల్యాండ్ నుంచి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇట్ టేక్స్ 2 years నుంచి 3 years పడుతుంది. సో ఈ ప్రాసెస్కి అంతా ఫార్మర్ భయపడి ఎవరో ఒకరికి తక్కువ రేటుకి కానీ ట్రేడర్కి ఇచ్చుకుంటాడు. అది కాకుండా ఆ ఫార్మర్కే మనం ఈ ప్రాసెస్ ఫ్రీగా చేసి ఫార్మర్కి వచ్చేటట్టు చేస్తే ఏ విధంగా ఉంటుంది అది కూడా డిస్కస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు యూకలిప్టస్, టేకు ఏ విధంగా పెంచుకుంటున్నాం అదేవిధంగా రెడ్ శాండర్స్ కూడా పెంచుకొని మనకు రెడ్ శాండర్స్ అంతరించిపోతుందనే అపోహ ఏదైతుందో అది తీసేయచ్చు. మరి ఈ ఫ్రీ ట్రేడింగ్ ఐడియా వర్కౌట్ అవుతుందా? భేషుగ్గా అని బదులిస్తున్నారు అధికారులు. ఇంటర్నేషనల్ డిమాండ్ అందుకోవాలంటే కొత్తగా చెట్లను నరకాల్సిన పని లేదు, ఆల్రెడీ కావాల్సినంత స్టాక్ ఉంది అంటున్నారు. లీగల్గా ఇంటర్నేషనల్ డిమాండ్ని మన దగ్గర ఉన్న స్టాక్స్తో ఉన్న ప్లాన్ మనం చెట్లు నరికి మనం అయితే చేసేలేదు, ఎందుకంటే స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర 10,000 టన్నులు ఉంది. మా అంచనా ప్రకారం 2,500 టన్నులు సంవత్సరానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉందని ఒక అంచనా ట్రేడ్ సెక్టర్స్. మరి డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా కోట్ల రుచి మరిగిన స్మగ్లర్లకు చెక్ పెడుతుందా? స్మగ్లింగ్ జోరు తగ్గిస్తుందా? ఆగిపోతుందని చెప్పలేకపోయినా చాలా వరకు తగ్గుతుంది. ఓపెన్ ప్రెషర్ అది తగ్గుతుంది, అండ్ ప్రెషర్ తగ్గినప్పుడు మన ఎఫెక్టివ్ మెషర్స్తో ఇంకా ఎక్కువ ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు. నేషనల్ స్ట్రాటజీ అండ్ వర్కింగ్ స్కీమ్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ రెడ్ శాండర్స్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. ఎర్రచందనం పెంపకం, విక్రయంపై ఉన్న ఆంక్షలు, న్యాయపరమైన చిక్కుల గురించి సుదీర్ఘంగా చర్చించింది. జాతీయ స్థాయిలో చట్టాల్ని తీసుకురావడం సహా పీడీ యాక్టును సవరించాలనే అంశాన్ని పరిశీలించింది. కఠిన నిబంధనలే స్మగ్లర్లకు వరంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమైన క్రమంలో సైటిస్ను తొలగించి ఫ్రీ ట్రేడింగ్కు అవకాశం కల్పిస్తే స్మగ్లింగ్ను కంట్రోల్ చేయడం సాధ్యమేనని రెడ్ శాండర్స్ కమిటీ అభిప్రాయపడింది. హైకమాండ్ తీరుపై కేకే ఆగ్రహం, టీఆర్ఎస్ లోకి వెళ్లేది లేదంటూ స్పష్టం. అడ్డు అదుపు లేకుండా ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా అరికట్టేందుకు కొత్త ప్లాన్. టీఆర్ఎస్ తో అంటి ముట్టనట్లుంటున్న రాములమ్మ, కమలంతో స్నేహం చేస్తారని ఊహాగానాలు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలు, పేదల సొమ్ము దిగమింగుతున్న అధికారులు.